వెల్కమ్ టు తెలుగు వన్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఉదంతంలో భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడైన డిఎస్పీ ప్రణీత్ రావు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తాము జడ్జిలను కూడా వదిలిపెట్టలేదని ఇచ్చిన స్టేట్మెంట్ రాష్ట్ర న్యాయ వ్యవస్థలో పెద్ద కలకలానికి దారితీసింది. అంతేకాదు 1200 మందికి పైగా విపక్ష నాయకులు, బ్యూరోక్రాట్స్, జడ్జిలు, విద్యార్థి, కార్మిక సంఘాల నేతలు, జర్నలిస్టులతో పాటు పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు అంగీకరించారు. ఎస్ఐబి మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 2 లాగిన్ రూమ్స్ ఏర్పాటు చేసి 17 కంప్యూటర్లతో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ వ్యవహారానికి పాల్పడినట్లు ఆయన ఒప్పుకున్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం ప్రకారం రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఉప ఎన్నిక మొదలుకొని ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతిపక్షాలను తొక్కిపెట్టి వారి వ్యూహాలను పసిగట్టి తిరిగి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ కీలక నేతల లక్ష్యంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిర్వహించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వాటి ద్వారా వచ్చిన సమాచారం మేరకు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రముఖ నాయకులకు చెందిన కొన్ని వ్యాపార సంస్థలతో పాటు వారి సన్నిహితుల నుంచి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బులను ప్రణీత్ రావు టీం సీజ్ చేసింది. ఈ డబ్బులను హవాలాకు చెందినవిగా చూపెట్టారు. వాటిలో ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకి చెందిన 4 ప్రధాన అనుచరులకు చెందిన డబ్బును భారీ మొత్తంలో సీజ్ చేశారు. ప్రతిపక్షమే కాకుండా స్వపక్షంలో ఉంటూ కాస్త బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదిస్తున్న బీఆర్ఎస్ చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. వచ్చిన సమాచారాన్ని ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు పంపేవారు. ఆ సమాచారాన్ని ఆయన బీఆర్ఎస్ కీలక నేతలకు తిరిగి పంపేవారు. కీలక నేతలంటే కేటీఆర్, కేసీఆర్. మరొక వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన విద్యార్థి, కార్మిక సంఘాల నేతలతో పాటు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్టివ్గా ఉండే వాళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. వచ్చిన సమాచారంతో బెదిరించడం, చిత్రహింసలకు గురి చేయడం కూడా జరిగింది. ఏకంగా జ్యుడిషియల్ వ్యవస్థతో సైతం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అలాగే పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారు ప్రభుత్వం తరపున సక్రమంగా వాదిస్తున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విధంగా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవరైనా సరే ఫోన్లను ట్యాపింగ్ చేయటం, బెదిరించటం వంటి చర్యలకు ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ బృందం పాల్పడింది. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియగానే కంప్యూటర్ హార్డ్ డిస్కులను, సాఫ్ట్వేర్ను ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ప్రణీత్ రావును ఆదేశించారు. ఆ మేరకు కంప్యూటర్ హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి ఆ ప్రణీత్ రావు ముక్కలను తీసుకెళ్లి నాగోల్ సమీపంలోని మూసీ నదిలో పడవేశారు. మరోవైపు పెన్ డ్రైవ్లు, ఐఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి వాటిని తీసుకెళ్లి బేగంపేటలోని ఒక మురుగు కాలువలో వేశారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల స్థానంలో 50 కొత్త హార్డ్ డిస్కులను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మొత్తం మీద ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ రావు తూచా తప్పకుండా పాటించారు. ఇదివరకే అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావు, మరొక అదనపు ఎస్పీ తిరుపతన్నలు తాము బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాల మేరకే నడుచుకున్నామని ప్రకటించడం, ఇందులో ఐన్యూస్ సీఈఓ శ్రవణ్ కుమార్ కీలక పాత్ర పోషించారని తేలటంతో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇక ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ ఐజీ ప్రభాకర్ రావును విచారించడమే మిగిలి ఉంది. అతన్ని విచారించాక ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, ఇతర రాజకీయ ప్రముఖుల వైపు తమ దృష్టి మరలుతుందని కేసు దర్యాప్తు చేస్తున్న ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలియజేశారు.